మెదక్ పట్టణంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గతంలో తమ సెల్ ఫోన్లు పోగొట్టుకున్న వివిధ గ్రామాలకు చెందిన 35 మంది బాధితులకు CEIR సాఫ్ట్వేర్ ద్వారా గుర్తించిన సెల్ ఫోన్లను బాధితులకు అందజేసినట్టు తెలిపారు. ప్రస్తుత ఆధునిక కాలంలో టెక్నాలజీ మరింత అభివృద్ధి చెందిందని సెల్ ఫోన్లు పోగొట్టుకున్న వారు బాధపడకుండా పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వాలని CEIR పోర్టల్లో అప్లికేషన్ చేయాలన్నారు. జిల్లా ప్రజలు తమ సెల్ ఫోన్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. పోయిన సెల్ ఫోన్ల రికవరీలో జిల్లా ముందంజలో ఉందని, సెల్ ఫోన్ల రికవరీలో కీలక పాత్ర పోషించిన పోలీస్ సిబ్బందిని ఎస్పీ ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్తో పాటు పట్టణ సిఐ నాగరాజు, పట్టణ ఎస్ఐ అమర్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అనిల్ నరసింహ మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్ సంబంధించి చాలా రోజుల నుంచి డిసిషన్ చేయడం జరుగుతుంది. అయితే మీరు మీ ద్వారా మీడియా మిత్రుల ద్వారా చెప్పేందంటే ఈ జిల్లాలో దాదాపు ఇప్పటికీ ఒక 21,111 సెల్ ఫోన్స్ మేము ట్రేక్ చేసి హ్యాండ్ ఓవర్ చేసాం పబ్లిక్ ఎంటైర్ డిస్ట్రిక్ట్. మెదక్ టౌన్లో పోయిన వాటిలో 42% ఆఫ్ సెల్ ఫోన్స్ ట్రేక్ చేసి ఇవ్వడం జరిగింది. 268 సెల్ ఫోన్స్ కూడా మెదక్ టౌన్ ఇచ్చాము. అయితే మీ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేసిందంటే ఏదైనా సెల్ ఫోన్ బాగా ఇమీడియట్గా పోలీస్ స్టేషన్ రావాలి. ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక కానిస్టేబుల్ డిప్యూట్ చేశారు. వాళ్ళు ఏం చేసినట్టు ఒక ప్రొఫైల్ తీసుకొని ఇమీడియట్గా ఫిల్అప్ చేసి ఒక పోర్టల్, ఆ పోర్టల్ ద్వారా ఇమీడియట్గా మానిటర్ చేయడం వల్ల ఆ సెల్ ఫోన్ ముందు సిమ్ బ్లాక్ చేస్తాం. సిమ్ బ్లాక్ చేసిన తర్వాత వీళ్ళు వేరే ఫోన్లో వాళ్ళ సిమ్ వాళ్ళు వేసుకోవచ్చు. ఆ ఫోన్ కూడా ఏంటంటే మళ్ళీ ఎక్కడైనా వాడితే మాత్రం మనకు దొరికింది. ఎక్కడైనా వాడితే మనోళ్ళు పట్టుకుంటాం. ఇంకా మనకి ఈ జిల్లాలో మనం పట్టుకోవాల్సినవి కూడా ఇంకా ట్రేసబిలిటీ పెండింగ్ కూడా ఇంకా 1600 ఉన్నాయి. ఏదైనా డిఫరెంట్ ప్లేస్లో ఉంటాయి, వేరే ఇండియా లెవెల్లో ఉంటాయి. కాబట్టి మా వాళ్ళు మ్యాక్సిమం వాటి మీద ట్రేక్ చేసి పట్టుకుంటూ ఉన్నాం. ఇది రెగ్యులర్ ప్రాసెస్. మన జిల్లా కూడా మంచి పొజిషన్లో ఉంది ఏది ట్రేసబిలిటీ ఆఫ్ సెల్ ఫోన్స్లో. పబ్లిక్ ఏంటంటే ఈ సెల్ ఫోన్స్ ఏంటంటే ఇవాళ సెల్ ఫోన్ అనేది చాలా ఇంపార్టెంట్. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా మనకు సెల్ ఫోన్ వస్తుంది. దీన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏంటంటే దాని ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు చాలా మందికి సెల్ ఫోన్లు దీంట్లో అన్ని దొంగతనమైనవి కాదు, చాలా మందికి వాళ్ళంతా వాళ్ళు పడేసి ఉన్నాయి. దీంట్లో కొన్ని మోటార్ సైకిల్ మీద పోదానికి కింద పడి ఉంటాయి, కొన్ని కూరగాయల మార్కెట్లో పోయి ఉంటాయి, కొన్ని దొంగతనం చేసి ఉంటాయి, కొన్ని బస్సు ఎక్కేటప్పుడు కొట్టేసి ఉంటారు. ఇవన్నీ కూడా రకరకాల సెల్ ఫోన్లు పోయినాయి ఇవన్నీ కూడా. అయితే కొద్దిగానే జాగ్రత్త ఉంచుకోవాలి. అయితే చాలామంది ఇంకోటి ఏంటంటే మేబీ ఇంత పెద్ద ప్రెస్ మీట్ పెట్టడం కారణం ఏంటంటే కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ మధ్య సెల్ ఫోన్ కొట్టేస్తారు కదా, కొట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ ఓపెన్ చేస్తారు. ఇది ఓపెన్ చేసి దాంట్లో ఫర్దర్ ఈ బ్యాంకు గూగుల్ పేలో పోయి గూగుల్ పేలో ఈ సెల్ ఫోన్ నుంచి మరి వేరే సెల్ ఫోన్ మళ్ళీ ఇంకొక కొట్టేసిన సెల్ ఫోన్లో తెచ్చుకుంటారు. పైసలు తెచ్చుకొని ఆ పైసలు అట్ట కూడా పైసలు చాలా మంది పోయిన కంప్లైంట్స్ వచ్చింది మనకి.